అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. ఇవ్వచ్చా వద్దా? ఏం దవడ ఎట్లుందేంది? నీ దవడ ఎట్లుందేంది? మరి నోరు దగ్గర పెట్టుకో. ఇవ్వచ్చా కాదు, ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది కాదు. ఒక అంతకు ముందు వచ్చిన పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళకి అందరికి గవర్నమెంట్ ఉండి వచ్చిందా? అలా కాదు. మరి ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చింది, అప్పుడు చిరంజీవి గారికి మరి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, ఇంకా అంతకు ముందర వాళ్ళకి వచ్చింది. అప్పుడు మరి వెంకయ్య నాయుడు గారికో ఇంకా ఎవరెవరికో వచ్చినాయి అవన్నీ అవార్డులు. మరి అప్పుడు అన్ని వాళ్ళ గవర్నమెంట్లు ఉంటే వచ్చినాయి. అసలు చిరంజీవి గారికి వచ్చింది అంటే ఆయన గవర్నమెంట్ సపోర్ట్ తోటి వచ్చారా? లేదు, అలా రాలేదు. ఆయన కష్టపడి వచ్చారు. ఆ కష్టానికి తగిన ఫలితంగా ఆయనకి పద్మవిభూషణ్ అనే అవార్డులు వచ్చాయి. అలాగే ఇతను ఏంటంటే 4 రంగాలలో ఉన్నారు. ఒకటి సినిమా రంగం, ఇంకోటి వైద్య రంగం, ఇంకోటి ఆయన పదవి రంగం, ఇలా ఇన్ని రంగాలలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలకు సేవా రంగం. ఇన్ని రంగాలలో ఉన్నారు కనుకనే అతనికి పద్మభూషణ్ లేట్ అయిందని ఇప్పటికే ప్రజలు బాధపడుతుంటే నువ్వు ఇవ్వచ్చా అంటావేంది? అందుకనే నేను దవడ జాగ్రత్త అని చెప్పాను. అడిగేవాళ్ళు ఎవరు? చిరంజీవి గారికి ఇవ్వడానికి కాంగ్రెస్ ఏమైనా ఆయన సొంత పార్టీయా? ఆయన పార్టీలో ఉన్నదా? ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అప్పుడు ఉన్నదేంటి? ఇప్పటికీ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పక్కనే చిరంజీవి గారు ఉన్నారు, తెలుసా మీకు? మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఎందుకని చేరలేదు ఆయన? అవన్నీ వాళ్ళ అన్నదమ్ములు చూసుకుంటారు. అది కాదు, పార్టీలు ఉన్నాయా పదవులు ఉన్నాయా అనేది కాదు ఇక్కడ మెయిన్. వీళ్ళకి ఇప్పటికే లేట్ అయింది. పద్మభూషణ్ అయినా పద్మవిభూషణ్ అయినా సినిమా ప్రపంచానికి సంబంధించిన అవార్డులు కానీ అవి ఈ పార్టీలకు సంబంధించినయో, లేకపోతే అధిష్టానాలకు సంబంధించినయో, లేకపోతే ఇంకో దానికి సంబంధించినయో కాదు. ఇప్పటికే లేట్ అయింది ఆయనకి రావడం. ఇప్పుడు వచ్చింది అంటే ప్రజలు, ప్రేక్షకులు, అభిమానులు అందరూ కలిపి ఒక ఆనందాలతో ఒక కేరింతలు కొడుతున్నారు. అటువంటి వాటినన్నింటిని ఆపడానికి వీళ్ళకి ఏం పని లేదా? ఏనుగులు పోతాడంటే కుక్కలు మురగడం అంటే ఇట్లాగే ఉంటుంది. ఎవరో గిట్టని వాళ్ళు అన్న మాటలన్నింటినీ పట్టించుకోవద్దు. ఆయనకి రావడం కరెక్టే. అనే వాళ్ళకు బాలయ్య బాబు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు, అలాగే సినిమాల్లో ఒక లెజెండ్గా ఇప్పుడు ప్రస్తుతం అన్ని సినిమాలు ఇట్టే కొడుతున్నాడు, అలాగే క్యాన్సర్ ఆసుపత్రి కూడా నిర్వహిస్తూ సక్సెస్ అవుతున్నాడు. ఇవన్నీ ఎందుకు కనబడట్లేదు వాళ్ళకి? మరి అదే వాళ్ళకి కళ్ళు పోయినట్లున్నాయి, కళ్ళు మూసుకుపోయినట్లున్నాయి, కళ్ళేట దొబ్బినట్లున్నాయి. అందుకనే ఇవన్నీ కనపడట్లేదు, చెవులు కూడా పోయినట్లున్నాయి, ఇవన్నీ వినపడట్లేదు. ఈ 4 రంగాలలో ఆయన అంత సేవ చేస్తూ ఆయన అంత ఇదిగా చేస్తున్నప్పుడు మరి అలా ఎందుకు అంటున్నారు? ఇప్పటికే లేట్ అయింది. కానీ బాలయ్య గారికి అవార్డు రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నన్ను నేనే ఒకసారి చెంప మీద కొట్టుకొని చూసుకున్నాను ఆ న్యూస్ విన్న వెంటనే. ఇది నిజమేనా కళ అని నన్ను నేనే కొట్టుకుని నా దెబ్బ తగిలిందా? ఇది నిజమే. ఆయన దాకా మనం వెళ్ళాలిగా. నేను వెళ్ళిపోతాను, కానీ ఆయన దాకా మనం తీసుకెళ్ళాలిగా. ఆయన రావాలిగా. అది బాగుంది నువ్వు చెప్పింది. అది నేను కొట్టుకుంటేనే ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది. ఇంకా ఆయన కొట్టారనుకో నిజంగానే మీరు అన్నట్టు ఎక్కడికో వెళ్తాను. కరెక్టే, దానికి కూడా నేను వెయిటింగ్లో ఉన్నాను. నేను కూడా వెయిటింగ్లో ఉన్నాను. కానీ అప్పుడు తెలిసిందమ్మా నిజమే, ఇది బాలకృష్ణ గారికి అవార్డు రావడం కరెక్ట్, కానీ లేట్ అయిపోయింది అని చెప్పి ఇక తెల్లారి లెగిసాను. నేను కూడా తెల్లారగట 4 గంటల కాడి నుంచే మా వీధి మొత్తం కోలాహలంగా అట్రాస హంగామాగా గోలలు, తప్పట్లు, తాళాలు, మేళాలు, పూజలు, పునస్కారాలు మొదలుపెట్టేశారు. ఇదంతా జరగడానికి ఆడపడుచులు కారణం. అతని అభిమానులైనటువంటి ఆడపడుచులే ఇంత హంగామా చేశారు. ఏంటమ్మా తెల్లారగట గోల అంటే అంటున్నారు. అమ్మో వీళ్ళు కొట్టేటట్టున్నారా బాబు, అమ్మ ఇది రిపబ్లిక్ డే అమ్మ, సైలెంట్గా చేసుకోవాలి, ఇంత వైలెన్స్ చేస్తున్నారు అంటే ఏంటి అంటే కాదు, ఇది రిపబ్లిక్ డే వైలెన్స్ కాదు. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది తెలుసా మీకు? తెలిసే మీరు మాట్లాడుతున్నారా అని ఒక అమ్మాయి పైకి వచ్చేసి తీసుకెళ్ళి కింద కుమ్మేసింది నన్ను. అలా ఆనందాలలో అలా వీటిలలో కుమ్మేసింది. ఇక వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి రంగవల్లుల్లో అయితే బాలకృష్ణ గారి ఫోటో పెట్టారు, ఆయన ఒక కలర్ఫుల్ అట్రాక్షన్లో దింపారు. అటువంటి అభిమానులు, మహిళా అభిమానులు పెట్టుకున్నటువంటి బాలకృష్ణ గారికి అవార్డు రావడం లేట్ అయింది. కానీ అవార్డు రావడం కరెక్టే. వాళ్ళ పార్టీలో ఉన్నారనో వీళ్ళ పార్టీలో ఉన్నారనో అవన్నీ మాట్లాడొద్దని చెప్పండి వేరే వాళ్ళని, అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో రాజకీయ నాయకుడు, క్యాన్సర్ ఆసుపత్రి, అలాగే ఆర్టిస్ట్గా కంటిన్యూగా సక్సెస్ కొడుతున్నాడు. ఇయర్లీ ఒక సక్సెస్ కొడుతున్నారు. అన్స్టాపబుల్ షోతో ఇంకెక్కడికో వెళ్ళిపోయాడు. అవును, ఇన్ని చేస్తున్నాడు కదా, ఇంకా ఆయన ఏమైనా చేయాల్సింది ఉందని మీరు అనుకుంటున్నారా? ఇంకా చేయాల్సింది చాలా ఉంది ప్రజలకి. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అతను ఒక హీరో కనుక ఇంకా ప్రజల్లోకి వెళ్ళట్లేదు.
ఇప్పుడు తర్వాత చిన్నగా ప్రజల్లో కూడా వెళ్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లెక్కనే ప్రజల్లో కూడా వెళ్తారు, ప్రజల్లో కూడా ఒక దేవుడు అవుతారు, ప్రజల నాయకుడు అవుతారు, అన్నీ అవుతారు. ప్రజలకి సేవ చేస్తేనే ఫస్ట్ ఏదైనా. ఇతను సినిమా పరంగా సేవ చేస్తున్నాడు, వైద్యపరంగా సేవ చేస్తున్నాడు, ఇన్ని పరాలుగా ఇతను సేవ చేస్తున్నందుకు ఇతనికి లేట్ అయింది. ఫస్ట్ పద్మభూషణ్ అవార్డే చాలా లేటుగా వచ్చింది. ఆయన గోల మామూలుగా లేదయ్యా. బాలయ్య గారు మీ గోల నేను తట్టుకోలేకపోతున్నానండి. ఒక్కసారి దిబిడి అయిపోతుంది మీ గోల. ఒక్కసారి నాకు ప్లీజ్ వన్ టైం బాబాయ్ నేను కొట్టుకుంటేనే నాకు వాచిపోయిందండి. ఇక మీరు కొడితే ఎట్టయిద్దో తెలియదు కానీ నేను మీ దగ్గరకు రావాలంటే ఇట్లా పట్టుకొని వస్తానండి. మీరు ఇంకా కొంచెం నా చెంపలు జాగ్రత్తగా పెట్టుకొని వస్తాను. చాలా సంతోషంగా ఉంది, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా మనిషిగా, ఒక రాజకీయ మనిషిగా నేను కూడా బాలయ్య గారికి అవార్డు రావడం 100% కరెక్ట్. కాకపోతే లేట్ అయింది. జై బాలయ్య. రాజకీయంగా హ్యాట్రిక్ కొట్టున్నారు, సినిమాలు వరుసగా 4-5 హిట్లో ఉన్నారు. ఇట్లు ఏ రేంజ్ కి తీసుకెళ్తుంది ఆయన్ని? నాకు తెలిసి ఈ అవార్డులతో కాదు, ఆయన ఇంకా సక్సెస్ఫుల్గా కొడతారు. ఆల్రెడీ చిరంజీవి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డు కొట్టారు. బాలయ్యబాబు గారు కూడా ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డుకి వెళ్ళాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం అనమాట. ఆయన స్థాయికి మించి అనమాట అవార్డ్స్ ఏది కూడా అన్నీ కూడా తక్కువే నాకు తెలిసి అయితే. ఇంకా బాలయ్య బాబు అంటేనే ఒక బ్రాండ్ అనమాట. ఆయన పేరు చెప్తే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని లేదు, ఒక గుంపులో జై బాలయ్య అనండి, అందరూ కలిసికట్టుగా జై బాలయ్య అంటారు. అది ఒక ఎమోషన్ అనమాట. అది బాలయ్య బాబు గారికి ఒక్కరికే సొంతం ఇండస్ట్రీలో అనమాట. అదైతే నేను చెప్తున్నాను. జై బాలయ్య. నమస్తే అన్న. నమస్తే. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. సో అవును, ఎందుకంటే ఆయనకి ఇంకా ఇంతకు ముందే రావాలి, బట్ ఆయనకి అవార్డు లేట్గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉందన్నమాట. సో ఆయనకి ఇంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ ఎనీవే హ్యాపీయే, బట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఫ్యూచర్లో పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా బాలయ్య బాబు గారు? 100% పద్మ విభూషణ్ కాదు, ఆయనకి భారతరత్న కూడా తక్కువే అనమాట. బికాస్ ఇండస్ట్రీలో ఆయన కొడతారన్న ఒక రూమర్ ఉంది, కానీ ఆయన చేసే సేవలు ఎవరికి తెలియదు. సో ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలు ఇంకా ఏ హీరో కూడా చేయరని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారేమని కొంతమంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఒక 10 years బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ దొరికేసింది మనకి. సో అలాంటిది ఏం లేదు. ఆయన హ్యాట్రిక్ మూవీస్ చేయడం కానీ, అన్స్టాపబుల్ షో కానీ, నెక్స్ట్ బసవతారకం సేవా కార్యక్రమాలు చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆయనకు చాలా గౌరవం, రెస్పెక్ట్ పెంచినాయి బయట. సో 10 మందిని కొట్టినా ఆయనే, 4 పెట్టినా కూడా ఆయనే. సో అది కన్సిడర్ చేసి ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని కొంతమంది అంటున్నారు. బట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా ఫేమ్లోకి రారు కదా. ఆయన చేసేది ఫేమ్లో కనబడుతుంటుంది కాబట్టి మేబీ ఈయనకి వచ్చింది. బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి. బట్ బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు వచ్చిందని తెలుసు. మొత్తం 132 మందికి వచ్చినాయి అవార్డులు. సో వాళ్ళందరిలో మనకు ఓన్లీ బాలయ్య గారు కనబడుతున్నారు, ఇంకా 131 మంది ఎవరికి కనబడతలే కదా, ఎందుకంటే వాళ్ళ పేరు మనకు తెలియదు కాబట్టి. అంతే. అదే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా. సో మరి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఓకే, కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ కానీ ఏది కూడా చేయట్లేదు. ఇప్పుడైనా చేస్తారు అనుకోవచ్చా? అంటే బట్ వాళ్ళ ఇష్టము. బాలకృష్ణ గారికి వాళ్ళకి లోపల ఉన్న ఇంటర్నల్గా వర్క్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. సో దానికి గవర్నమెంటే బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను నేను అయితే. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోలతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు, పక్కా హిట్ అవుతుంది. సో అసలు బాలకృష్ణ గారి గురించి మీరు ఏం చెప్తారు, ఆయన సినిమాల గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ? సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా, ఆయన ఇంట్లో కాకుండా, సో షూటింగ్లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్గా ఉండడం అనేది బాలకృష్ణ గారి స్పెషాలిటీ. సో ఎక్కడ కూడా ఇది సిగ్గుగా ఫీల్ అవ్వకుండా, షైగా ఫీల్ అవ్వకుండా ఏదైనా ఓపెన్గా డేర్గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాలయ్య గారి లాగా ఎనర్జెటిక్గా ఉంటారు. సంవత్సరంగా 2 సినిమాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను అయితే.